మన యూనిక్ అండ్ గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు రీసెంట్గా వారణాసి ట్రైలర్లో చిన్న మస్తాదేవి కోసం చూపించారు. సో ఈ అమ్మవారి కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మవారిని వజ్ర వైరోచిని అని కూడా అంటారు. ఆమె భక్తులు అంటే ఆమెని ఎవరైతే పూజిస్తారో, ఆమెకి దీక్ష చేస్తారో ఆ వాళ్ళకి ఇచ్చిన ప్రొటెక్షన్ ఇంకెవ్వరు ఇవ్వలేరంట. అంత ప్రొటెక్షన్ ఇస్తుందంట ఆమె. అంటే ఇప్పుడు డైమండ్ ఎలా బ్రేక్ అవ్వదో అంత ప్రొటెక్షన్ ఉంటుందంట వాళ్ళకి. అండ్ అలానే ఆమెకి ఆ దీక్ష కానీ ఆ పూజ చేయడం అంత ఈజీ కూడా కాదు. దశ మహావిద్యల్లో ఈ అమ్మవారు ఒకరు. అమ్మవారి రూపం చాలా భయంకరంగా ఉంటుంది. రతిమన్మధుళ్ళు ఫిజికల్గా ఉంటారు, వాళ్ళపైన అమ్మవారు నించొని ఉంటారు. అలా నించోడానికి కూడా ఒక రీజన్ ఉంది. మనలో ఉన్న లస్ట్, ఈగో, డిజైర్ ఇవన్నీ తొక్కేస్తారు. ఆమెను దర్శించుకోవాలంటే చాలా భయం వేస్తుంది. అంటే తన హెడ్ని తనే ఖండించుకొని ఆ హెడ్ని ఒక హ్యాండ్తో పట్టుకుంటారు. ఆ హెడ్ నుంచి 3 దారాలుగా బ్లడ్ ఫ్లో అవుతుంది. ఆ మిడిల్లో ఉన్న బ్లడ్ ఫ్లో ఆమె హెడ్ తాగుతూ ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న హెడ్ తాగుతుంది. ఆయన ఇద్దరు ఉన్నారు కదా అటు ఇటు, డాకిని అండ్ వారిని, వీళ్ళిద్దరూ తాగుతారు. బ్లడ్లో డిజైర్, లస్ట్, ఈగో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మన నుంచి లాగడానికి ఆ బ్లడ్ అనేది తాగి అది ప్యూరిఫై చేస్తారు. కంప్లీట్గా మనలో ఏదీ లేకుండా ఓన్లీ కుండల్ని అవేక్ అవుతున్నట్టు. ఆమె హెడ్కి కూడా స్నేక్ ఉంటుంది చూడండి. హెడ్ని ఎందుకు ఖండించుకుంటారంటే ఒక మనిషిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళ ఫేస్ చూసే కదా. అంటే ఒక బాడీని ఒకటే చూస్తే ఐడెంటిఫై చేయలేం కదా. సో ఈ పర్సన్ ఇది అని ఐడెంటిఫై చేస్తాం కాబట్టి అక్కడ హెడ్ తీసేసి, అంటే ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా అసలు మనలో ఉన్న ఈగో, లస్ట్, డిజైర్ ఇలాంటివి ఏమీ లేకుండా కుండల్ని మాత్రమే ఉంటుంది. సో నాకు తెలిసింది నేను చెప్పాను. మీకు ఎవరికైనా ఇంకా స్టోరీస్ తెలిసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.